హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీలో తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఎప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని స్టార్ట్ చేయనున్నారు, మరి కావాల్సిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో మనమైతే తప్పకుండా తెలుసుకుందాం. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి అందిస్తుంది. అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేస్తుంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతుంది. సూపర్ 6 పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మ ఒడి పేరుతో అందించింది. దాన్ని కూటమి ప్రభుత్వం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేస్తున్నారు. ఈ యొక్క పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేయనున్నారు. విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభమైంది. ప్రభుత్వం కూడా అదే నెలలో కొలువు తీరింది. అన్నీ సర్దుకొని పథకాలు అమలు చేయడానికి ఇంత టైం పట్టింది. ఆర్థికంగా వ్యవస్థలు అస్తవ్యవస్థంగా ఉన్నందున వాటిని సరిచేసేందుకు టైం తీసుకున్నామని అంటున్నారు. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదని చెప్తున్నారు. కేంద్ర సాయంతో వాటన్నిటి నుంచి గట్టెక్కేందుకు శతవిధాలుగా ట్రై చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒడ్డుకు చేరుతున్నందున సూపర్ 6 అమలుపై ఫోకస్ పెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. జనవరి నెలలో ఈ యొక్క పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాలేజీకి, స్కూల్స్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. ఇంటిలో ఎంతమంది వెళ్తే అంతమందికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం 12,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూల్స్, కాలేజీల్లో దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ ఇస్తారా, లేకుంటే అందులో ఇంకా కోత విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న వారందరికీ అమలు చేసే మాత్రం 12,000 కోట్లు కావాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఎంతమంది స్కూళ్లకు వెళ్ళినా సరే ఒక్క బిడ్డకు మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అందులో 3,000 వరకు కోత విధించారు. దీనికి వివిధ కారణాలు చెప్పారు. స్కూల్ నిర్వహణకు వాటిని ఖర్చు చేస్తామని వెల్లడించారు. గతేడాది వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద 63,094 కోట్లు ఖర్చు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారా అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని నెలలు అవుతున్నా సరే ఇంతవరకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వస్తుంది. టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. 2019 మేలో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. డేటా, ఆర్థిక వనరులు సమకూర్చేందుకు టైం తీసుకున్నామని చెప్తున్నారు. సో చూశారు కదా వ్యూవర్స్, తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి అమౌంట్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో అయితే ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు జనవరిలో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీ ఇంట్లో నుంచి చదువుకోవడానికి ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తానని చెప్పడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.